జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ముగ్గురు పేర్లను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు సిఫారసు చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. ఇక నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, తుమ్మలతో పాటుగా 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ముగ్గురు పేర్లను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సిఫారసు చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే టికెట్ ఎవరికి వచ్చినా కూడా కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, తుమ్మలతో పాటు 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి ముగ్గురు పేర్లను కూడా సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 30 నిమిషాలుగా ప్రజాభవన్లో మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి మహేష్ గౌడ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన ముగ్గురు మంత్రులను గెలుపు బాధ్యతలు అప్పచెప్తూ ఒక మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. అందులో వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ముగ్గురు కూడా మంత్రుల ప్యానెల్లో ఉన్నారు. గెలుపు బాధ్యత వాళ్ళపైనే వేశారు. వాళ్ళకి అనుసంధానంగా మరో 18 మంది వివిధ కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు. ఆయా డివిజన్లకు సంబంధించి ఒక్కో మంత్రి కిందికి ముగ్గురు చొప్పున కార్పొరేషన్ చైర్మన్లను అలాట్ చేశారు. వాళ్ళు చేసేటువంటి వర్క్ షీట్ని ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రి పూర్తిస్థాయిగా థరోగా చెక్ చేస్తూ ఉండాలనేది వాళ్ళపైన ఉన్నటువంటి టాస్క్. ఇక మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి చేరుకున్న తర్వాత వచ్చి రాగానే లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అట్ ది సేమ్ టైం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు. అంతకు మున్పే సీఎం రేవంత్ రెడ్డి కూడా దఫల వారీగా జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి గెలిపే లక్ష్యంగా కంటోన్మెంట్ స్థానాన్ని ఎట్లనైతే కైవసం చేసుకున్నాము బైపోల్లో, అట్లనే జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా కైవసం చేసుకోవాలనేది టార్గెట్గా ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పలుమార్లు ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక 30 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో, ప్రజాభవన్లో జరిగినటువంటి భేటీలో వచ్చినటువంటి పరిశీలకులు మొత్తం 22 మంది ఉండగా వాళ్ళందరికీ కూడా ఒకటే చాలా క్లారిటీగా చెప్పారు. ఇది చావోరేవోలాగా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి స్థానం ఇది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో తమ బేస్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. దానికి ఎవరు కూడా పక్కకు తప్పే అవకాశమే ఉండదు. ఖచ్చితంగా తమకు అప్పచెప్పినటువంటి బాధ్యత అంతా కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలనేది కూడా టార్గెట్ పెట్టారు. ఈ టార్గెట్ ఒకటే ఎవరైతే పరిశీలకులకు ఇన్ఛార్జ్ మంత్రులకు ఏ టాస్క్ అయితే ఇచ్చారో ఆ టాస్క్ని పక్కకు జరిపే అవకాశం ఉండదు. వేరే పార్టీ పరంగా ఎలాంటి టాస్కులు కూడా ఉండవు. కేవలం బై ఎలక్షన్కి సంబంధించే గెలిపే లక్ష్యంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో నేతలంతా కూడా దిశానిర్దేశం పరిశీలకులకు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన చాలామంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఎవరి పేర్లను ఖరారు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని పరిశీలకులు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి, ఇక మంత్రుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ కేంద్రంగానే అనౌన్స్మెంట్ ఉండబోతోంది. ఎవరు కూడా పలానా క్యాండిడేట్ని క్లైమ్ చేస్తున్నామని చెప్పి ఎవరు కూడా బయట ఎలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వద్దు. అది పార్టీ కేంద్రంగానే అనౌన్స్మెంట్ వచ్చేసి పట్టే అవకాశం ఉంటుంది. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థి ఎవరు అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చినట్లు, దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సమావేశానికి వచ్చినటువంటి పరిశీలకులు కొన్ని పేర్లను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే నవీన్ యాదవ్తో పాటు సిఎన్ రెడ్డి, ఇక బొంతు రామ్మోహన్, ఈ 3 పేర్లు విరివిగా ప్రచారంలోకి వస్తున్నాయనే అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళు రిప్లైగా చెప్పింది ఇదే. క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వలేము. క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అంశం పైన మీరు ఎవరు కూడా ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమయంలో ఎప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర అధినాయకత్వం ఎవరి పేర్లను సిఫారసు చేసి ఏఐసీసీకి పంపిస్తుంది అనేది
పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారం అది, ఎవరు కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్లు ఇవ్వద్దనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. ఇక ఎవరి పేరును ఖరారు చేసినప్పటికీ కూడా శిరసా వహించి వాళ్ళ గెలుపుకు దోహదపడేలాగా పనిచేయాలి. గ్రౌండ్ జీరో నుంచి కింది స్థాయి నేత దగ్గర నుంచి పై స్థాయి లీడర్ల వరకు భేదాభిప్రాయాలు లేకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశాలపైన దిశానిర్దేశం మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా ముగ్గురు మంత్రులు ఎవరెత్తున్నారో వాళ్ళంతా కూడా సమావేశంలో దిశానిర్దేశం దాదాపు 30 నిమిషాల పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఐడియాలజికల్ వార్ని మొదలుపెట్టినాం. ఎందుకంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్ని గెలుపొందినాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఐడియాలజికల్ వార్ని మొదలుపెట్టాం. ఓట్ చోరీకి సంబంధించి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే ఓట్ చోరీ పైన అగ్రనేత రాహుల్ గాంధీ గలమెత్తారు. దానికి సంబంధించే జనహిత పాదయాత్రను కూడా మళ్ళీ నెక్స్ట్ విడత పాదయాత్ర చేయబోతున్నాము. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్లో కూడా పాదయాత్ర చేయబోతున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఐడియాలజికల్ వార్ మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా డుఆర్ డై లాగా గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గెలుపు బాధ్యత తమకు తాము వారిపైనే వేసుకొని పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలనేటువంటి అంశం పైన చాలా సీరియస్గానే పార్టీ నేతలంతా కూడా మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి మంత్రులంతా కూడా ఆ పరిశీలకులకు దాదాపు 22 మంది పరిశీలకులకు ఈ మేర దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేయబోతున్నది? ఎందుకంటే పరిశీలకులు 3 పేర్లు ప్రచారంలో ఉన్నాయనేటువంటి అంశం తెచ్చినప్పటికి కూడా కేవలం ఇక్కడ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతుందో నాయకత్వం ఏఐసిసికి పంపిస్తుంది. ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ జరగబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ ఎవరి పేరును ఫైనల్ చేయబోతోంది, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి పేరుని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధినాయకత్వం ఎవరి పేరుని ఫైనల్ చేసింది ఏఐసిసి అనేటువంటి అంశాన్ని చెప్పబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. చాలా క్లియర్గా ఒకటే లక్ష్యంగా చెప్పినట్లుగా తెలుస్తోంది, గెలిపే లక్ష్యంగా కృషి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయా డివిజన్ల వారీగా ఉన్నటువంటి సమస్యలను మంత్రులు ఎప్పటికప్పుడు అడ్రస్ చేశారు. కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో గెలవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఓటర్ తమ వైపు మలుచుకునేలా ఎవరికి వారు వ్యూహంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలను అయితే పార్టీ పెద్దలు ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ షరీఫ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంసిద్ధంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించింది. మొత్తం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ, అట్లాగే ఎవరినైతే అక్కడ బాధ్యులుగా వేశారో వాళ్ళకు సంబంధించిన పనితీరు, వీటి మీద బేసికల్గా సమాచారాన్ని సేకరించారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 మాసాలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అభివృద్ధి పథకాల ఆధారంగానే ఓట్లు అడగాలనే విషయాన్ని దశాదిశ నిర్దేశం చేశారు. అదే రకంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయం చెప్పారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ బీహార్ ఎన్నికలతో పాటుగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పార్టీ శ్రేణుల్ని, పార్టీ అభిమానుల్ని, అట్లాగే ప్రభుత్వ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేసికల్గా అప్రమత్తం చేసి పార్టీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే దశ నిర్దేశించారు. ఓవరాల్గా ఖచ్చితంగా మాకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఖాయంగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వివేక్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా మీరు సరైన సమయం ఇచ్చి మీరు పార్టీ విజయానికి చేయుతున్నారని కోరుకున్నారు. పాజిటివ్ దృక్పథంతో మనం పోవాలన్నారు. మొన్న రీసెంట్ గురించిన వర్షాల వల్ల కూడా హైదరాబాద్లో ఎన్ని సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎంత క్రియాశీలకమైన పాత్ర పోషిందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో, అట్లాగే రాహుల్ గాంధీ గారి దశాదిశ నిర్దేశంలో ఈ ఎన్నిక ఫలితాలు ఏదైతుందో అది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తేజం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఖచ్చితంగా చర్చ అనంతరం మాకు వచ్చిన నమ్మకం ఏంటంటే మేము గ్రాస్ రూట్లో పనిచేస్తున్నాం. కాబట్టి రాబోయే జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్న నమ్మకాన్ని మేము ఇచ్చాం. మా నాయకత్వం ఏదైతే దశాదిశ నిర్దేశం చేసిందో దాని ప్రకారం పోతాం. జూబ్లీ హిల్స్లో గెలుపును మేము ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నాం. సింగరేణి కార్మికుల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి విశేష కృషి చేశారని అన్నారు కాంగ్రెస్ నేతలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక రంగంలో పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి కాకా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. కాకా ఫ్యామిలీ ప్రజాప్రతినిధుల కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నారని అన్నారు కాంగ్రెస్ నాయకులు. పార్లమెంటు సభ్యులు మాజీ కాకా వెంకటస్వామి గారి యొక్క 90వ జన్మదినాన్ని ఈరోజు మంచాల పట్టణంలో మరి ఘనంగా జరుగుతూ ఉన్నది. మరి కాకా ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక సేవలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి కాకా వెంకటస్వామి గారి యొక్క నాయకత్వంలో మరి పెద్దపల్లిని ఇవాళ ఒక ఆదర్శంగా ఇలా పార్లమెంటులో చూపెట్టినటువంటి మహానాయకుడు మరి కాకా వెంకటస్వామి గారు. కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల బంధువుగా మరి గుడిసెల వెంకటస్వామిగా ఇవాళ పేరొందినటువంటి మహోన్నత వ్యక్తి మరి కాకా వెంకటస్వామి గారు. అదే కాకుండా ఇలా ప్రణయిత చేవెళ్ళే ప్రాజెక్టును మరి మా ప్రాంతంలో నిర్మించాలని ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్తోని మరి కొట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ కాకా వెంకటస్వామి గారు. అదే కాకుండా మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆ రోజు అన్ని పార్టీలు ఏకం చేసి ఆ రోజు కేసీఆర్ కూడా ఒప్పించినటువంటి నాయకుడు ఇవాళ వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారు 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు తనకు పోలీస్ తూట కూడా కలిగినా కూడా ఉద్యమాన్ని ఆపనటువంటి గొప్ప వ్యక్తి. కాకా వెంకటస్వామి దాదాపు ఒక 70,000 ఇల్లు నిరుపేదలకి హైదరాబాద్ ప్రాంతంలో పంచినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఉన్నది. కాకా 96వ జయంతిని కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు గారి సూచన మేరకు గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశకృష్ణ గారి ఆదేశానుసారము బెల్లంపల్లి పట్టణంలో కాకా జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సింగరేణి కార్మికులు, నిరుపేదలకు కాకా అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు లయన్స్ క్లబ్ సభ్యులు. పెద్దపల్లి జిల్లా రామకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి కని గాంధీ చౌరస్తాలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ సభ్యులు. వెంకటస్వామి గారి యొక్క 96వ జయంతి సందర్భంగా స్థానిక చౌరస్తా యందు లయన్స్ క్లబ్ గోదావరి కని వారిచే మరి వెంకటస్వామి గారి యొక్క స్మారకార్థం నిరుపేదలకు అన్నం పెట్టాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం. లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంకటస్వామి గారి కుటుంబం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా గరీబుల గురించి, బీపీఎల్ దిగువ కింద ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించేవాడు. అందుకొరకే ఆయన అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టి మరి ఆ రోజు చౌకగా అందరికీ అన్నదానం, రేషన్ కార్డులు మరి అనేక సంస్కరణలు చేసిండు. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మరి కాకా వెంకటస్వామి గారి చేసినటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ ఉద్యమం కానీ, కార్మికుల కొరకు కానీ, చిన్న చిన్న లేబర్స్ కానీ చాలా ఎన్నో ఎనలేని సాధించి పెన్షన్స్ కానీ కార్మికులకు కానీ చాలా పట్టుదలతో వారందరికీ ఈరోజు సుఖంగా బదిలీ చేసిన కాకా గారికి పేద ప్రజలకు కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి విశేష సేవలు అందించారని అన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు. కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు. కాకా పేదరికం నిర్మూలనకు కృషి చేశారని అన్నారు. 70,000 మంది నిరుపేద కుటుంబాలకు గుడిసెలతో ఆవాసం కల్పించారని గుర్తు చేశారు. ఇక రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించి అన్ని వర్గాలకు చిరస్మరణీయమైనటువంటి సేవలను అందించారని కొనియాడారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో గడ్డం వెంకటస్వామిది కీలక పాత్ర. కార్మికుల కోసం ఆయన పోరాడారు. కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు చేశారు. అందుకే అభిమానులు, అనుచరులు ప్రేమగా కాకాగా పిలుచుకుంటారు. పేదల గూడు కోసం అలుపెరగని ఉద్యమం చేసిన కాక గుడిసెల వెంకటస్వామిగా వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కాకా 96వ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఎప్పుడైనా కానీ తెలంగాణ వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది కదా అన్నటువంటి ఉద్దేశమే స్వప్న. ఆ స్వప్న పూర్తి కావాలని ఉంది. కాకా స్వతంత్ర పోరాట ఉద్యమం నుండి తెలంగాణ పోరాట ఉద్యమం వరకు తన జీవితాన్ని ప్రజల కోసం, దేశం కోసం అంకితం చేసిన ప్రజల మనిషి. मैं ये जानना चाहता हूं कि इस हाउस में आज जो अम्बेडकर के बारे में जो भी बातचीत हो रही है उसका मैं खंडन करता हूं और उसके बारे में अफसोस करने के बजाय एक दलित लीडर, उसको कुछ नहीं है वो अम्बेडकर के स्टैच्यू को इस तरह से करना, उसके ऊपर तो पक्षियां पेशाब करती हैं, इस तरह की बातें करना एक दलित लीडर के लिए शोभा नहीं देता. शर्म के मारे हमारा सर. దేశ రాజకీయాల్లో అయితేనే, రాష్ట్ర రాజకీయాల్లో అయితేనే కాకా అంటే తెలియని వాళ్లు లేరు. తరాల తలరాతలు మార్చినవాడు, కాలంపై చెరగని సంతకం చేసినవాడు, దశాబ్దాల పాటు జనం గుండెల్లో నిలిచిపోయినవాడు కాకా గడ్డం వెంకటస్వామి గారు. కాకా కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు. కార్మికుల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. ప్రైవేట్ రంగంలో కార్మికులకు ప్రపంచంలో తొలిసారి పెన్షన్ అందించిన ఘనత ఆయనదే. వేల మంది బడుగు బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించిన మరో అంబేద్కర్. గుడిసెల ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి పోరాటం ఆయన ముందుండి నడిపించారు. కాకా కార్మిక ఉద్యమానికి ప్రతీక, తెలంగాణ గొంతు. అందుకే 7 సార్లు ఎంపీగా గెలిపించారు. 3 సార్లు యూనియన్ మినిస్టర్గా పనిచేసిన కాకా గారు దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల రుణం తీర్చుకున్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం 1,00,000 మంది లబ్ధిదారులు, ఒక్కో ఉద్యోగికి 5,000 రూపాయలు. వేజ్ బోట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. కోల్ ఇండియాలో జీతం 3 నుండి నేడు 35,000 రూపాయల వరకు పెరిగింది. ఎన్టీపీసీ కోసం వడ్డీ రహిత 400 కోట్ల రూపాయల రుణం తెచ్చి సింగరేణి మూతపడకుండా కాపాడారు. లక్షల ఉద్యోగాలు రక్షించారు. ప్రైవేట్ రంగ కార్మికుల పెన్షన్ స్కీమును ప్రపంచంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. కార్మికుడు చనిపోతే భార్యకు కూడా పెన్షన్ వచ్చేలా చట్టం చేయించారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా పెద్దపల్లి ప్రాంతానికి శాశ్వత నీటి సౌకర్యం కల్పించారు. ఎల్లంపల్లి నుంచి చెన్నూరు పైప్ లైన్ 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. జైపూర్ పవర్ ప్లాంట్ 6,790 కోట్లతో ఏర్పాటు చేయించి ఉపాధి అవకాశాలు, విద్యుత్తు ఉత్పత్తి పెంచారు. గంగా నీటిని ములకనూరు నుండి బెల్లంపల్లి వరకు పైప్ లైన్ ద్వారా అందించారు. పేద ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల సరఫరా అందించారు. అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించారు. 1973లో బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజ్ స్థాపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం 2,000 మందికి ఉచిత విద్య అందేలా చేశారు. నాగార్జున సాగర్ నిర్మాణంలో అక్రమాలను బయటపెట్టారు. పంచాయతీరాజ్లో మహిళలకు కోటా ఇవ్వాలని చెప్పిన తొలి వ్యక్తి మన కాకా. 1949లో జాతీయ గుడిసెల సంఘం స్థాపించారు. బషీర్బాగ్ గుడిసెల ఉద్యమం 3 లక్షల మందితో పోరాటం చేసి 1,000 ఎకరాలు, 4 లక్షల నిరుపేద కుటుంబాలకు భూములు కేటాయింపులు జరిగేలా చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాల పాలై ప్రాణాలపైకి వచ్చిన తెలంగాణ కోసం పోరాడారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ గళం వినిపించారు. 2004లో తెలంగాణ డిమాండ్ను కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించేలా ఒప్పించారు. మాపై వలసదారుల పెత్తనం వద్దు, మేము ఎవ్వరికీ బానిసలం కాదు అంటూ పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించారు. ఆయన ప్రజల పక్షపాతి అని చెప్పడానికి ఇవి నిలువుటద్దాలు. నిరంతరం ప్రజలకు నేనేం చేయగలను, ఏమివ్వగలను అనే ఆలోచన కాకాగారిది. ఆ ఆలోచనలోంచి పుట్టిన నాయకులే మన చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు. కాకాగారి ఆశయాలను తమ భుజాలపై వేసుకొని నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారు. నాకు ఒకటే కల,
రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కోస్తా, ఆంధ్ర తీరం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కూడా ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో జోరు వానలు కురిశాయి. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. జిల్లాలోని సైదాపూర్ మండలంలో భారీగా వర్షం కురిసింది. దాదాపు గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో పాత బస్టాండ్ ఏరియా, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం పడింది. సుల్తానాబాద్, ఎలిగేడు, జాలపల్లి, ఓదెల మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యడం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. చింతల, మానేపల్లి, కౌటాల మండలాల్లో భారీగా వర్షం కురిసింది. కౌటాలలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. దసరా సెలవులు ముగియడంతో జనం హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు పండగకి ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్నారు. దీంతో నిర్మల్, బైన్సా, ఉట్నూర్, ఆదిలాబాద్ బస్టాండ్లు ప్రయాణికులతో జాతరను తలపిస్తున్నాయి. గంటల తరబడి వెయిట్ చేస్తున్నా బస్సులు రావటం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికుల ఇబ్బందులపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. సెలవులు ముగిసాయి. దసరా సెలవులు ముగియడంతో మళ్ళీ పట్నం బాట పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా మళ్ళీ హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయాణ ప్రాంగణాలకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే భారీగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి వచ్చిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరితోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజులుగా సెలవులు ఉన్నాయో ఆ సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా
పండగను సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంటికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సెలవులు ముగియడంతో మళ్ళీ ఏదైతే ఉద్యోగులు ఎవరైతే హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తారో వారందరూ కూడా మళ్ళీ ఇంటి బాట పడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు హైదరాబాద్లో చదివే విద్యార్థులందరూ కూడా పండగ సెలవులు ముగియడంతో వారందరూ కూడా ఏదైతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వారందరితో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఏదైతే ఇప్పటికే కొంతమంది రిజర్వేషన్లు చేసుకోవడం జరిగింది. మరికొంతమంది ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్ లేకుండా బస్టాండ్లలో ఏదైతే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు, కానీ బస్సులు కనిపించడం లేదు. అదేవిధంగా అవసరం ఏదైతే రద్దీ ఎంత ఉందో రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేవనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏవైతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఏదైతే నడిపే బస్సులు ఉన్నాయో ఆ బస్సుల్లో పూర్తిగా రిజర్వేషన్లు ఏదైతే రిజర్వ్ చేసుకున్నారో ప్రయాణికులు, దాంతో ఎవరైతే రిజర్వ్ చేసుకోలేని ప్రయాణికులు ఉంటారో వారందరూ హైదరాబాద్ వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది ఎవరైతే ప్లాట్ఫామ్ల వద్ద నిరీక్షిస్తూ బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ వెళ్ళడం అదేవిధంగా దూర ప్రాంతమైన నాగపూర్ వెళ్ళడానికి కూడా ఇక్కడికి ప్రయాణికులు వచ్చి నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎంతసేపటి నుంచి ఉన్నారు అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. సార్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎంతసేపు అయింది? మంచిర్యాల వెళ్ళాలి. ఇప్పటికీ దాదాపుగా 1 అవర్కు పైన అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్సులు అందుబాటులో లేవండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం బస్సులోని విషయంలో. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? మంచిర్యాల ఎందుకు వెళ్తున్నారు? వాస్తవానికి మేము బోతులో ఉంటాను. మంచిర్యాలకి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కితేనే కానీ సీటు దొరకని పరిస్థితి. ఫెస్టివల్ కనుక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా బస్సులు అందుబాటులో లేవు. ఇది ఎవరైతే బూత్కు సంబంధించిన వ్యక్తి ఇక్కడ నుంచి మంచిర్యాల ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్దామంటే కూడా సీట్లు ఏదైతే లేని పరిస్థితి. ముఖ్యంగా పండగ కావడంతో ఏదైతే ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వెళ్ళే ఏవైతే బస్సులు ఉన్నాయో ఆ జిల్లా బస్సుల్లో కూడా రద్దీ తీవ్రంగా ఉంది. దాంతో తాము ఏదైతే గంటల కొద్దీ వేచి చూస్తున్నామని ప్రయాణికులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు మాత్రం ఏదైతే ఇప్పటికే రిజర్వేషన్లు చేయించుకున్నారు, కొంతమంది రిజర్వేషన్లు లేకుండా ఏదైతే బస్సుల్లో మిగతా సాధారణంగా ప్రయాణం చేద్దామంటే కూడా ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఇప్పటికీ క్యూ లైన్లలో ఎవరైతే రిజర్వేషన్ కోసం క్యూ లైన్లలో నిల్చొని ఉండడం జరిగింది. అదేవిధంగా వారందరూ కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఏదైతే హైదరాబాద్ వెళ్దాం, అదేవిధంగా సెలవుల తర్వాత వెళ్దామని బస్టాండ్కి వస్తే తీరా బస్సులు లేవని తాము ఇబ్బందులు పడుతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక మేడం ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాల సార్. మంచిర్యాల 5 o'clock బస్సు ఉందని చెప్పేసి అని అన్నారు. బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అంటే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము సిన్స్ 1 hour అవుతుంది వెయిట్ చేయడం. ఇక్కడ గంట సేపు నుంచి నిరీక్షిస్తున్నప్పుడు కూడా బస్సులు దొరకడం లేదని చెప్తున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం రద్దీకి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉందో రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పుడు కూడా అందుకు తగ్గట్టు ఏదైతే బస్సులు మాత్రం ఏదైతే అధికారులు ఏర్పాటు చేశామని చెప్తున్న బస్సులు మాత్రం ఇక్కడ కనిపించడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజుతో పాటు మరొక 2 రోజుల పాటు ఇదే రద్దీ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అవసరమైతే హైదరాబాద్ వెళ్ళడానికి కానీ అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి నాగపూర్ వెళ్ళడానికి అవసరమైన బస్సుల సంఖ్యను పెంచి ఎవరైతే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో దూర ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు రవాణా శాఖ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.